శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పరిష్కరించబడును. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 8125199068. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు మీ యొక్క జీవితంలో విసుగు చెందే రోజుగా ఈ రోజును చెప్పడం జరుగుతుంది. ఇందులో అస్సలు సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజున గ్రహాల అనుకూలత అస్సలు మీకు కలగడం లేదు. అలాగే విపత్తు కూడా సంభవించబోతూ ఉంది. ఒకరి వలన మీ జీవితంలో చాలా వరకు కూడా ఈ రోజున నష్టం చవి చూడబోతున్నారు. అయితే ఆ పరిస్థితుల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులకు ఖచ్చితంగా విషాద గడియలు ఈ రోజున కలగబోతున్నాయని చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక మీరు చేసిన పాప పుణ్యాలు బేరీజు వేసుకుని శని భగవానుడు కర్మకు తగ్గ ప్రతిఫలితాన్ని అందచేస్తాడు. అయితే ఈ రోజున మీకు ఎక్కువగా చెడు అనేదే జరగబోతూ ఉన్నది. మీరు గతంలో చేసిన తప్పు తాలూకా ఈ రోజున పశ్చాత్తాప పడబోతూ ఉన్నారు. అలాగే మీరు గతంలో చేసిన తప్పు మీ శత్రువులు ఈ రోజున మీ కుటుంబ సభ్యులకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తారు. అందులోన వారు విజయాన్ని చవి చూస్తారు. కానీ మీరు ఇప్పుడు చాలా వరకు కూడాను ఆ తప్పు నుంచి నేర్చుకున్నారని, పశ్చాత్తాప పడుతున్నారు అని కుటుంబ సభ్యులకు అర్థం చెప్పేలాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఆలస్యం అస్సలు చెయ్యతో. బయట వ్యక్తులు ఏదేని చెప్పే ముందే మీరు చేసిన తప్పును కన్న తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి చెప్పడము చాలా ముఖ్యము. ఆ యొక్క తప్పిదం ఏమిటంటే గనక మీరు జల్సాలకు అలవాటు పడి బయట నుంచి అప్పుని తీసుకున్నారు. కొంత సొమ్ముని ఆ అప్పుని తిరిగి తీర్చివేశారు. కానీ అయినప్పటికీ కూడాను బయట వ్యక్తులు దీనిని చెప్పడం ద్వారా, ఈ రహస్యాన్ని కుండబద్దలు కొట్టడం ద్వారా మీ జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, మిమ్మల్ని ఈ రోజున అపార్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వారిని కూర్చోపెట్టి మాట్లాడండి. వారు క్వశ్చన్ చేశారు అన్నట్లుగా మీరు కూడా ఆవేశంగా వారితో అస్సలు ప్రవర్తించవద్దు. అప్పుడు గొడవ పెరిగి పెద్దదవుతుంది. చినికి చినికి గాలివాన అవుతుంది. మీరు చేసిన తప్పిదాన్ని ఒప్పుకోండి. ఆ తర్వాత మీరు దానికి తగ్గ పశ్చాత్తాప పరిష్కారం ఏం చేశారో కూడా వారికి తెలియచెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడే జీవితం బాగుంటుంది. సమస్యలు వచ్చినప్పుడు మనం ఆవేశంగా మాట్లాడకూడదు, కోపం ప్రదర్శించకూడదు. తప్పు మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల వంచాలి. ఈ విషయం తులారాశి జాతకులు అర్థం చేసుకోండి. మీ కుటుంబం కూడా మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటుంది. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. అదేవిధంగా స్తోమతకు తగ్గట్లుగా ఏదేని ఆహార పదార్థం కావచ్చు, లేదా వస్తు దానం కావచ్చు, పేదవారికి చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. భగవంతుని అనుగ్రహంతో ఈ రోజు మీకు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.